పరమాత్మ కంటే నేను వేరు కాదు అనే ఒక భావన వస్తుంది. అది కూడా పోవాలి. అప్పుడు కేవలం హం అంతేగా అది. కాబట్టి ఇవన్నీ అవసరమే. తర్వాత 39 ద్వైతం విచారే పరమార్థ బోధే తు అద్వైతమిత్యేష న సాధువాదః. అత్తు ముందు కలుపుకోవాలి విడదీసినప్పుడు. గవేషణాత్ ప్రాక్ దశమే వినష్టే పశ్చాచ్చ లబ్ధే దశమత్వమేకం. ద్వైతం విచారే పరమార్థ బోధేతు అద్వైతమిత్యేష న సాధువాదః. గవేషణాత్ ప్రాక్ దశమే వినష్టే పశ్చాచ్చ లబ్ధే దశమత్వమేకం. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ వేదాంతంలో. ఏంటంటే దశమం 10వ ఎగ్జాంపుల్ ఏమిటది? ద్వైతం విచారే పరమార్థ బోధే తు అద్వైతమితి ఏష న సాధువాదః. ఏమిటట? పరమార్థ తత్వం తెలియనంత కాలం ద్వైతంలో విచారణ జరుగుతుంది. అదేగా చెప్పారు. అద్వైతమితి ఏష న పరమార్థ విచారణ చేసిన తర్వాత బోధ జ్ఞానం కలిగిన తర్వాతే అద్వైత సిద్ధి, అప్పటిదాకా లేదు అని చెప్తారు కొంతమంది. అవునా? నా సాధువాద ఇది సరి అయింది కాదు. విచారణ ఎప్పటి వరకట? పరమాత్మ తత్వం తెలియనంత కాలము ద్వైతము, తెలిసిన తర్వాత అద్వైతము అనేది సరి అయింది కాదు. గవేషణాత్ ప్రాక్ అంటే విచారణ చెయ్యక ముందు, ఎగ్జాంపుల్ విచారణ చెయ్యక ముందు దశమే వినష్టే 10వ వాడు మాయమైపోతాడు. పశ్చాత్ వాడిని తర్వాత లబ్ధే అంటే వాడు కనిపించిన తర్వాత దశమత్వం ఏకం, ఆ 10వ వాడు ఉన్నాడు. నిజానికి వేరా కాదు. ఇది ఒక కథ అండి, చిన్న కథ. అద్వైతంలో దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. భగవాన్ కూడా అది అందరికీ తెలిసిందే. అది ఎగ్జాంపుల్ కొంతమందికి తెలియకపోవచ్చు. మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గురుకులంలో నుంచి, ఒక ఆశ్రమంలో నుంచి 10 మంది పిల్లలు ఎక్కడికి వెళ్లారు? నదికి వెళ్లారు. నది స్నానం చేయడానికి వెళ్లారు. గురువు గారు చెప్పారు, ఒరే నాయన జాగ్రత్తగా వెళ్ళరండా, మీరు కాస్త ఒక్కోసారి మధ్య మధ్యలో ఆగి దూరంగా నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్నపిల్లలు మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా మధ్య మధ్యలో ఆగి మీరు 10 మంది ఉన్నారో లెక్క పెట్టుకోండి అని అడిగారు. చెప్పారు సూచన. అంతే కదా, ఇప్పుడు మీరు క్యాంప్కి వెళ్ళినప్పుడు మీరు 30 మంది 36 మంది ఒక్కొక్కళ్ళు 3 గ్రూపులు ఏర్పడాలి. ఎప్పుడు అందరూ గ్రూపులో ఉన్నారో లేదో లీడర్ చూసుకోండి, లేకపోతే కష్టం. ఆ లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడూ అలాగే ఉండాలి. సరే 10 మంది లెక్క పెట్టుకోండి, జాగ్రత్త, మళ్ళీ జాగ్రత్తగా తిరిగి రండి, పెద్దవాళ్ళు చెప్తారుగా చెప్పారు. సరే పిల్లలు బయలుదేరి వెళ్లారు. వెళ్తే ఏమైపోయింది? వెళ్లారు, నదిలో దూకారు, కేరింతలు గెట్టారు, ఈతలు కొట్టారు, అన్ని చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్లేటప్పుడు గురువు గారు లెక్కెట్టుకోమన్నాడు కదా, ఒకడు నిలబడి వీరంత వరుసగా నిలబడండి రా, లీడర్ నిలబడి ఏం చేశాడు? ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ వాడు సంస్కృతంగా లెక్కెట్టాడు. తర్వాత నవమ, తర్వాత దశమహ. ఎక్కడున్నాడు వాడు? అయిపోయింది. నీకు లెక్కలు రావరా, నేను పెడతా, నువ్వు నిల్చో లైన్లో అని ఇంకోడు వచ్చాడు. వాడు నిలబడ్డాడు. వాడు కూడా ఏకం ద్వే త్రీణి చత్వారి లెక్క పెట్టాడు. వాడు 9 లెక్క వచ్చాయి. అందరూ లెక్క పెట్టారు. చివరికి అందరికి 9వ వాడే, 9 వరకు 10వ వాడు కనిపించాడు. 10వ వాడు కనిపించి వినష్టే, దశమే వినష్టే, కనిపించలేదు. కనిపించబోయేటప్పటికి అందరూ గొల్లుమంటున్నారు. 10వ వాడు ఎక్కడికో నదిలో మునిగిపోయి చచ్చిపోయాడో కదా. ఇప్పుడు గురువు గారు అడిగితే ఏం చెప్పాలి? అందరూ ఏడుస్తున్నారు. వీళ్ళందరూ ఏడుపులు విని పాపం దారిలో పోయే ఓ పెద్ద తాతగారు, ఏంట్రా పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు?
మరి తాతగారు మా గురువు గారు చెప్పారు, మేము తప్పు పని చేశాం, 10 మంది వచ్చాం, ఒకటి తప్పిపోయాడండి మాలో, ఎక్కడ పోయాడో ఏమిటో తెలీదు, ఇప్పుడు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ 7 మొహాలు పెట్టారు. మీరు 10 మంది వచ్చారా? అవును తాతగారు. మరి అయితే 10 మంది లేరా మీరు? మేము లెక్క పెట్టుకున్నామండి, 10 సార్లు లెక్కెట్టాం, కానీ కనిపించలే. అప్పుడు ఆయన గమనించాడు, పెద్దవాళ్ళు కదండి, గమనించాడు కదా, అందరూ 10 మంది ఉన్నారు. అప్పుడు సరే నేను లెక్క పెడతాను, మీరు నిల్చోండి అన్నాడు. లెక్క పెట్టాడు, 10 మంది ఉన్నారు. అప్పో 10వాడు వచ్చేసాడు అన్నారు. వచ్చాడా 10వాడు? 10వాడు పోయాడా వచ్చాడా? 10వాడు తప్పిపోలేదు, 10వాడు దొరకలేదు, మరి అక్కడే ఉన్నాడు. ఎవరా 10వాడు? ఎవరు లెక్క పెడుతున్నాడు వాడు. అవునా? లెక్క పెట్టేవాడే 10వాడు. ఆ ఎగ్జాంపుల్ చెప్పారు. గవేషణాత్ ప్రాక్ దశమే వినష్టే. అవునా? ఈ 10వాడేదో తెలియనంత కాలం వాడేమయ్యాడు? పోయాడు, తప్పిపోయాడు. పశ్చాచ్చ లబ్ధే, ఆ 10వాడిని తెలుసుకున్నప్పుడు 10వాడు కొత్తగా వచ్చాడా? లేడు. మరేమయ్యాడు? ఒకడే, ఏకం వాడే. ఈ ఉన్నవాడే ఇందాక ఉన్నాడు, కదే వీళ్ళకి తెలియలేదు. అవునా? అలాగే ఇప్పుడు శంకరాచార్య రమణ భగవాన్లు ఖండిస్తున్నారు. నీకు తత్వం తెలియనంత కాలము ద్వైతమా, తత్వం తెలిసిన తర్వాతే అద్వైతమా? కాదు కాదు, నీకు తెలియనప్పుడు కూడా ఉన్నది అదే, నీకు తెలియదు అంతే. నేను అజ్ఞానంలో ఉన్నంత మాత్రం చేస్తే పరమాత్మ లేడా లోపల? అహం స్ఫురణ లేదా? ఉంది. నువ్వు విచారణ చేయలేదు, గవేషణ అన్వేషణ చేయలేదు కాబట్టి లేదు అనుకుంటున్నావు. కాబట్టి నేను ద్వైతంలో ఉన్నాను అనుకుంటున్నావు. నీకు తెలియనప్పుడు కూడా ఉన్నది అద్వైతమే కదా. కాబట్టి రాంగ్ కాన్సెప్ట్. నాకు తెలియనంత కాలం ద్వైతం బోధ, పరమార్థ బోధ తెలిసిన తర్వాత మాత్రమే అద్వైతం అనుకోవద్దు, ఉన్నది అదే. నాకు తెలియనంత మాత్రం చేత లేదనుకోకూడదు, ఉన్నది నాకు తెలియదు అంతే. అర్థమైందా? మామూలు ఏమనుకుంటావో, తెలియనంత కాలం ద్వైతం, తెలిస్తే అద్వైతం. కాదు. ఇందాక 10వాడెవరు? ఇందాక ఉన్నాడా లేడా? తెలియనప్పుడు ఉన్నాడు, తెలిసిన తర్వాత ఉన్నాడు. కాకపోతే వీళ్ళకి తెలియలేదు కాబట్టి లేదనుకుంటున్నాం. అలాగే మనం కూడా పరమాత్మ కంటే భిన్నముగా వేరుగా ఈ జీవుడు లేనేలేడు అసలు. విచారణ చేస్తే పడిపోతుంది జీవభావం, అప్పుడు ద్యోతకం అవుతుంది, వ్యక్తం అవుతుంది, అనుభవం వస్తుంది అంతే. అప్పటికి ఇప్పటికి ఉన్నది అదే. అందుకు ఆ ఉన్నదాన్ని పట్టుకోవాలి, లేని దాన్ని ఎందుకు పట్టుకోవాలి? ఉన్నది ఎవరు? ఒకటే పరమాత్మ. అందుకని ఎప్పుడు సర్వే సర్వత్రా ఉన్నది పరమాత్మ అనే భావన బెస్ట్. కాబట్టి నేను అనే భావన పోవడానికి వ్యవహారంలో కూడా అదే భావన లోపల ప్రయత్నం చెయ్యాలి, అంతర్గతమైన ప్రయత్నం అది. అంతేగా. తర్వాత కరోమి కర్మేతి నరో విజానన్ బాధ్యో భవేత్ కర్మ ఫలం చ భోక్తం విచారధూతా హృది కర్తృతా చేత్ కర్మత్రయం నశ్యతి సైవ ముక్తిః. కరోమి కర్మేతి నరో విజానన్ బాధ్యో భవేత్ కర్మ ఫలం చ భోక్తుం విచారధూతా హృది కర్తృతా చేత్ కర్మత్రయం నశ్యతి సైవ ముక్తిః. ఇక మరొకటి, సరే ఇంత చెప్పినా మనిషికి నేను జీవుణ్ణి అనే భావన తొందరగా పోదుగా. సో ఇంకో యాంగిల్లో నుంచి, కర్మ దృక్కోణంలోంచి చెప్తున్నారు. కరోమి కర్మ ఇది నరహ విజానన్. ఏమంటున్నాడు? మనిషి ఏమనుకుంటాడు? నేను కర్మని చేస్తున్నాను అని అనుకుంటాడు. అనుకొని బాధ్యో భవేత్ తత్క కర్మ ఫలంచ భోక్తం. కాబట్టి ఏమవుతుంది? ఆ కర్మఫలం ఏదైతే వస్తుందో దాని చేత నేను బాధింపబడుతున్నాను అనుకుంటాడుగా. ఆ కర్మఫలం నన్ను ఏం చేస్తుంది? ఇప్పుడు బంధిస్తుంది.
ఎవరు చేసింది? నేను కర్మ చేస్తున్నాను కాబట్టి కర్మఫలం నన్ను ఇప్పుడు బంధిస్తుంది అనుకుంటాడు. అవునా? కాబట్టి హృది విచారధూత కర్తృత చేత్. ఈ కర్తృత్వం అనేది విచారణ చేసినప్పుడు ఏమైంది? అప్పుడు పోయింది. పోయిందా? అహం పడిపోతే విచారణలో ఈ అహం కర్త ఉంటుందా? నేను కర్తని అనేది ఉంటుందా? ఉండదు. అహం లేదు కాబట్టి అహం కర్త పడిపోతుంది. అప్పుడు కర్మత్రయం నశ్యతి. అవునా? 3 అన్ని కూడా పోతాయి. సయేవ ముక్తి, అదే ముక్తి. సో కర్తని కాదు, కర్మ ఫలము లేదు, దాన్ని భోగించేది, అది బంధించడము లేదు. ఈ విషయాన్ని ఎక్కడో చెప్పారు చూడండి భగవద్గీత. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. చెప్పారా? నా కర్తృత్వం నా కర్మఫల సంయోగం. భగవంతుడు నిజానికి పరమాత్మ ఏమిటి? నా కర్తృత్వాన్ని గాని కర్మఫలతో సంయోగం గాని చేయట్లేదు. ఓ మరి ఇప్పుడు మనం అంతా నేను కర్మ చేస్తున్నాను, జీవుణ్ణి, ఈశ్వరుడు కర్మఫల దాత, అదంతా చిన్నపిల్లలు చెప్పిన మాటలు. నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు, నేను కర్తని అనుకున్నప్పుడు కర్మ ఫలితాలు ఒకటి ఉంటాయి కాబట్టి అది నేను బంధిస్తుంది. కర్మఫలాలను ఈశ్వరుడు ఇస్తాడు అనేది ఎవరికి? ఈ జీవభావం గట్టిగా ఉన్నప్పుడు. కానీ ఒక ప్లేన్ లోకి వెళ్లేటప్పటికి ఏమన్నాడు? నా కర్తృత్వం నా కర్మాణి సృజతి ప్రభువు. ఆ పరమాత్మ కర్తృత్వాన్ని గాని కర్మల్ని గాని కర్మఫల సంయోగాన్ని గాని చేయట్లేదు. తనకు తానుగా ఎప్పుడూ ఉన్నాడు పరమాత్మ. మరి ఇదంతా ఎట్లా జరుగుతుందండి? నీకు జీవభావం ఉన్నంతకాలం, నేను కర్తని అనుకున్నంత కాలం ఆ కర్మ ఫలితం బంధిస్తుంది, బాధిస్తుంది. కానీ ఎప్పుడైతే నేను కర్తని, అహం కదా కర్త, అహానికి మూలాన్ని వెళ్ళినప్పుడు ఏమైంది? విచారధూత. విచారణలో ఏమైపోయింది? ఎగిరిపోయింది కర్తృత్వం. పోయినప్పుడు కర్మత్రయం నశ్యతి. 3 కర్మలు పోతాయి. 3 అంటే ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలు. ఒక్కటి కూడా మిగలదు. కర్తే లేనప్పుడు మిగతా 3 ఏ కర్మలు మిగలవు. 3 పోతాయి. అనా? అది చెప్పాడు. అందుకే మహాత్ముడు నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్రన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. గుణ అది 3వ అధ్యాయం. ఇది 5. నయేవ కించిత్ కరోమీతి. ఏమనుకుంటాడైనా? నయేవ కించిత్ కరోమీతి. నేను ఈషన్ మాత్రము కర్మ చేయటం లేదు. ఎప్పుడు? ఈ ఇంద్రియములన్నీ పనిచేస్తుంటాయి. అన్ని ఇంద్రియములు కళ్ళు మూస్తున్నప్పుడు, తెరుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తింటున్నప్పుడు, చేస్తున్నప్పుడు అన్ని పనిచేస్తాయి. కానీ నయేవ కించిత్ కరోమి ఇది, నేనేమి చేయట్లేదు అని ఎవరు? యుక్తుడైనటువంటి వాడు, తత్వాన్ని ఎరిగినటువంటి వాడు భావిస్తాడు. మనము ప్రతిదానికి నేను చేస్తున్నా. అదే భగవాన్లు ఇప్పుడు దేవాలయంలో చదివారు. ఇవాళ బోర్డు అంతకుముందు ఉండేది కాదు. అమ్మవారు మాతృభూతేశ్వర మందిరంలో పెద్ద బోర్డులో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రమణ భగవాన్. ఆయన మదురైలో ఉన్నప్పుడు, మదురై విడిచిపెట్టి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆయన కలిగిన అనుభూతి, ఆ విచారణ చేసినప్పుడు కలిగిన తరువాత నిష్ట కలిగినప్పుడు ఏ కర్మలో నిమగ్నమైనా, చూస్తున్నా, వింటున్నా, ఇతరులతో మాట్లాడుతున్నా ఆ స్ఫురణ ఎప్పుడూ ఉండేదట. ఏ స్ఫురణ? ఆ స్ఫురణ, పరమ అహం స్ఫురణ. ఈ కారణం లేదు మళ్ళీ. కాబట్టి వ్యవహారం ఏమో జరిగిపోతుంది. మాట్లాడతారు, చేస్తారు, పోణ చుట్టూ తిరుగుతారు. తర్వాత కొన్ని కాంటాక్ట్స్ చేశారు కదా. నిష్ఠలో, తపస్సులో ఉన్నప్పుడు ఎవరితో ఏమీ లేదు. తర్వాత కొంతమంది అనుకుండేవారట అప్పట్లో కూడా, ఆయన చాలా సంవత్సరాలు కళ్ళు పూసుకొని కూర్చున్నారు, తపస్సు చేశారు, ఇప్పుడు చెడిపోయారు అనుకునేవారట. అజ్ఞానం అంతే ఉంటుంది మరి. అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని తెరవలేదు కళ్ళు, అప్పుడు నిష్ఠలో ఉన్నారు. ఇప్పుడు ఏం అందరితో మాట్లాడుతున్నారు, అందరికి సమాధానం చెప్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు నిష్ఠ పోయింది. వాళ్ళ కళ్ళు మూసుకున్నావాడే కళ్ళు. నిష్ఠ కలిగిన తర్వాత ఏదైనా ఒకటే.
అంతేగా. నయేవ కించిత్ కరోమి, ఇది కర్తృత్వమే ఉండదు అప్పుడు. అవునా? దీనికి ఆపోజిట్ ఎవరు? అజ్ఞాని. ఏమంటాడు? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అంతేగా. అహంకారంతో కూడుకున్నవాడు ఏమంటాడు? నేను కర్తనో, నేను కర్తను, నేను ఇచ్చేశానో, నేను అది చేశాను, నన్ను గుర్తించట్లేదో, అవునా? ఇది అహంకార విమూఢుడు. ఆయన అది లేదు, అహం ఎప్పుడో పడిపోయింది. అవునా? కాబట్టి ప్రారంధం లేదు మహాత్ముడికి, ఇంకా ఆగామి లేదు, సంచితము కూడా లేదు. సంచితం ఎవరికి? అహం లేనప్పుడు సంచితం, ప్రారంధం, ఆగం మూడు పోతాయి ఒకేసారి. 3 ఎట్ షాట్, మూడు పడిపోతాయి. అవునా? తర్వాత బద్ధత్వ భావే సతి మోక్ష చింత, బంధస్తు కస్యేతి విచారణేన, సిద్ధే స్వయం స్వాత్మని నిత్యముక్తే, క్వ బంధ చింత క్వ చ మోక్ష చింత. బద్ధత్వ భావే సతి మోక్ష చింత, బంధస్తు కస్యేతి విచారణేన, సిద్ధే స్వయం స్వాత్మని నిత్యముక్తే, క్వ బంధ చింత క్వ చ మోక్ష చింత. బద్ధత్వ భావే సతి మోక్ష చింత. అనా నేను బద్ధుడిని అనుకున్నంత కాలం మోక్షం పొందాలి అనే చింత ఉంటుంది. అంతేగా. బంధహతు కస్య ఇది విచారణేనా, ఈ బంధం ఎవరికుంది? నాకు. అహంకారానికేగా బంధం మోక్షం ఇందుకు చెప్పారు. కాబట్టి ఈ బంధం ఎవరికుంది అని విచారణ చేసినప్పుడు స్వయం సిద్ధే స్వాత్మని కదా, స్వయంగా తానే సిద్ధుడు అంటే ఏంటి? ఆత్మస్వరూపము అని తెలిసినప్పుడు నిత్యముక్త స్వరూపమేగా ఆత్మ. అప్పుడు క్వ బంధ చింత క్వచ మోక్ష చింత. అప్పుడు బంధము అనే భావన ఉండదు, మోక్షం పొందాలి అనేది ఉండదు. ఆత్మ నిష్ఠలో ఆత్మ నిత్యముక్త స్వరూపం. స్వయంగా తానే ఆత్మ అయినప్పుడు ఇక మోక్షము లేదు, బంధము లేదు. అదే నిర్వాణ షట్కంలో చెప్తారు. అవునా? కాబట్టి బంధము మోక్షం ఎప్పుడు? అహంకారానికే. ఆత్మకి బంధం లేదు, మోక్షం లేదు. సో నిజానికి అన్ని ద్వంద్వములు కూడా అహంకారానికి. అదే ముందే చెప్పారు, చెప్పలే? ద్వంద్వములు త్రిపుటులు అన్ని అహంకే. సో దాని మూలానికి వెళ్ళినప్పుడు ద్వంద్వం లేదు, వేరే అనుభవాలు లేవు. అందుకని కాకపోతే ఏంటంటే ఇది విచారణ చేసి అహం పడిపోతే రెండూ లేవు. కానీ అహంకారం ఉన్నంత కాలం నేను బద్ధుణ్ణే అనుకుంటాడు. ఇవన్నీ బంధాలు, భవబంధాలండి. అంటేలే భవబంధాలు. ఈ బంధాలు ఎప్పుడు పోతాయో ఏమిటో, ఎప్పుడు పోతాయి? నేను పోతే అనిపోతాయి. అదేగా, నేను పోతే పోతాయి. పుట్టింది ఎవరు? నేను. భవబంధం. భవ అంటే పుట్టుక. నేను పుట్టాను కాబట్టి నాకు బంధాలు. కాబట్టి పుట్టకపోతే బంధాలు లేవు కదా. కాబట్టి ఏం కోరుకోవాలి మనం? పుట్టనే కూడదు. ఆత్మస్వరూపమైనప్పుడు పుట్టేదేముంది? కాబట్టి నేను ఆత్మస్వరూప నిష్టలో ఎప్పుడూ ఉండాలి, అది కోరుకోవాలి. పరమాత్మ నిష్టలో ఎప్పుడూ ఉండాలి. అప్పుడు భవబంధము లేదు, ఇది లేదు. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షణం. అవునా? మనస్సే బంధానికి మోక్షానికి కారణం. క్లియర్ గా చెప్పాడు. ఈ మనసులో అహంకార చిన్న భావన ఉన్నంత కాలం బంధమే. ఈ మనస్సే వెనక్కి తిరిగి, చెప్పలే ఇందాక శ్లోకాల్లో, బుద్ధిని వెనక్కి తిప్పి మనస్సును మౌనంలో ఉంచి దాని వెనక ఉంది విచారణ చేసినప్పుడు అక్కడే ఉంది. అప్పుడు మోక్షం కొత్తగా వచ్చిందా? ఎప్పుడూ ఉన్నదే. ఇందాక చెప్పింది అది ఎప్పుడూ ఉన్నదే. అది తన అజ్ఞానంలో లేదనుకుంటున్నాడు. తర్వాత 42 రూపిణ్య రూపిణ్యుభయాత్మికాచ
ముక్తిస్త్రీరూపేతి విదో వదంతి ఇదం త్రయం యా వివినక్త్యహం ధీః తస్యాః ప్రణాశః పరమార్థముక్తిః రూపిణ్యరూపిణ్యుభయాత్మికా చ ముక్తిస్త్రీరూపేతి విదో వదంతి ఇదం త్రయం యా వివినక్త్యహం ధీః తస్యాః ప్రణాశః పరమార్థముక్తిః. ఈ ముక్తి అనేటువంటిది ముక్తి స్వరూపము రూపిణి అరూపిణి ఉభయాత్మికాచ. ఇదొక యాంగిల్. ముక్తి అంటే ఏమిటి? రూపిణి అంటే ఒక రూపంతో కూడుకున్నది, అరూపిణి అంటే రూపము లేనిది, ఉభయాత్మిక అంటే రూపం ఉన్నది రూపము లేనిది. ఈ ప్రకారంగా త్రిరూప ఇది 3 రూపములుగా ఉంటుందని ఎవరు విదహ వదంతి కొంతమంది చెప్తుంటారు. అవునా? మన వాళ్ళు ఎవరో అడిగారు, ఒక గ్రూప్ వాళ్ళు. కాకపోతే యా అహం ధీహి, ఏదే అహం భావన ఏదైతే ఉంటుందో అది ఇదం త్రయం ఉన్నంతకాలం ఈ 3. వివినక్తి దాన్ని విచారణ చేసినప్పుడు తస్యాహ ప్రణాశః, ఏది అహం ధి అనేది నాశనం అయినప్పుడు పరమార్థముక్తి. పరమార్థముక్తి అదే అసలైన ముక్తి, సుప్రీం. దాన్నే కైవల్యముక్తి అంటారు. ఏమంటారు? కైవల్యముక్తి. మరి మిగతావే ఉన్నాయి. ఎందుకంటే శాస్త్రం అన్నిటినీ ఒప్పుకుంది. ఎందుకంటే ఒకేసారి అందరూ రమణ మహర్షిలాగా విహంగ మార్గంలో ఎగరలేరు కదా. అంచెలంచెలుగా పోతుంటారు. కొన్ని కోట్ల సంవత్సరాలు కావచ్చు, లక్షలు కావచ్చు. ఏమిటంటే ఉపాసన చేసేటప్పుడు భగవంతుడి మార్గంలో ఉన్న వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళు సాధనలు చేసుకుంటారు. కాబట్టి కొంతమంది రూపం అంటే చాలా ఇష్టం. కాబట్టి రాముడిని ఉపాసించే వాళ్ళు ఎక్కడికి పోతారు? కైలాసం బొమ్మన్న పోరు. వాళ్ళు ఎక్కడ పోవాలి? వైకుంఠం పోరు. సాకేత లోకం అని ఇంకోటి ఉంది. అవును, సాకేత లోకం ఉంది. కృష్ణుని ఉపాసించే వాళ్ళు అవన్నీ పురాణాల్లో ఉన్నాయి. గోలోకానికి పోతారు, వైకుంఠం పోరు. విష్ణుమూర్తి రూపంలో ఉపాసిస్తేనే వాళ్ళు వైకుంఠం పోతారు. శివుణ్ణి ఉపాసిస్తే ఎక్కడ పోతారు? పొరపాటున వైకుంఠం పోరు, కైలాసమే. అమ్మవారిని త్రిభువనేశ్వరిగా ఉపాసించినప్పుడు మణిద్వీపం ఉందిగా, అక్కడికి పోతారు. అందుకని ఈ ముక్తులలో కూడా 4 ఉన్నాయి. సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాయుధ్యముక్తి 4 ఉన్నాయి. ఇవన్నీ రూప ఉపాసనలో వస్తుంటాయి కదా. ఫస్ట్ ఒక లెవెల్ ఏంటంటే ఆ లోకానికి వెళ్ళిపోవడం. ఏ లోకానికి? మనం ఎవరిని ఉపాసిస్తామో, ఏ శివుణ్ణో రాముణ్ణో ఉపాసించినప్పుడు ఏమవుతాడు ఆ జీవుడు? వాడి ఉపాసన బలాన్ని బట్టి ఆ లోకానికి వెళ్తారు. ఆ లోకంలో ఎంతమందో మనలాంటి వాళ్ళు ఉంటుంది. ఆ లోకంలో ఇప్పుడు వైకుంఠంలో కూడా కాంపిటీషన్ లేదా? వైకుంఠంలో స్పర్ధలు లేవా? ఉన్నాయి. ఎవరికి? గరుత్మంతుడికి నాగు ఎవరు ఆయన ఆదిశేషుడికి మధ్యలో కయ్యాలు ఇయ్యాలు ఉంటాయి. ఆ పురాణాల్లో ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి వెంకటేశ్వరుడు ఎట్లొచ్చాడు? ఆ కథ పుట్టింది బట్టి వాళ్ళిద్దరికి తగాదా అయిందట. ఇలా ఉన్నాయి. అయితే మంచిదే, ఇద్దరు భక్తులు కొట్టుకున్న భగవంతుడు వాళ్ళ తగాదా తీర్చి ఆయన అక్కడ ఉండిపోయాడు. ఆయన వెంకటేశ్వరుడు అయిపోయాడు అక్కడ. ఇలా ఏంటంటే ఉపాసన చేసేటప్పుడు భక్తుల్లో కూడా పూర్తిగా పోవు ఇవన్నీ. మనసు పూర్తిగా చచ్చిపోదు, అహంకారం ఉంటుంది. ఇంకా ఉన్నప్పటికీ ఒక స్థాయికి వెళ్లేటప్పటికి ఏమవుతారు వాళ్ళు? తన ఇష్టదైవం ఎంత తీవ్రమైనటువంటి కాంక్ష చేత ఆ లోకానికి వెళ్ళిపోతారు. ఆ వెళ్లిపోవడంలో కూడా వాళ్ళ డిగ్రీస్ ఉన్నాయి, కాలనీస్ ఉంటాయి వైకుంఠంలో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు తెలియదు ఎట్లా ఉంటుందో. ఇప్పుడు పుణ్యాన్ని బట్టి కదండి. ఇప్పుడు మనము మన పర్సులో ఎంత ఉంటుందో దాన్ని బట్టి
మనం టికెట్ కొనుక్కుంటాం, అవునా? ఎయిర్ టికెటా, తర్వాత ట్రైన్ టికెటా, బస్ టికెటా, మళ్ళీ ఏసీ నాన్ ఏసీ, దేన్ని బట్టి? పుణ్యాన్ని బట్టి, పర్సును బట్టి. అలాగే మళ్ళా మన సాధన బలాన్ని బట్టి ఆయా స్థానాల్లో ఉంటారు. ఆ లోకానికి వెళ్తాడు గాని భగవంతుడు ఎక్కడో ఉంటాడు. వీడికి ఊరికే ఎప్పుడు భగవంతుడు అట్లా బయటకు వెళ్లి తిరుగుతున్నప్పుడు ఊరికట్ట చూస్తాడు అంతే. ఆయన వీడిని చూడ్డు, వీడు మాత్రం చూస్తుంటాడు అని దూరంగా ఉండి. అది సాలోక్యమే. తర్వాత సామీప్యం. సామీప్యం అంటే ఆ భగవానుడు ఆ లోకంలో విహరిస్తున్నప్పుడు ఆయన దగ్గరగా సేవలు చేసేటువంటి అవకాశం వీళ్ళకి వస్తుంది. కొంతమందికి విష్ణు లోకంలో విష్ణు పార్శ్వదులు అంటారు, దగ్గరగా ఉండి సేవ చేస్తారు. వాళ్ళని ఏమంటారు? సామీప్యం, దగ్గరగా వెళ్తారు. తర్వాత సారూప్యం అంటే ఆ దేవుడు ఏ రూపం ఉంటుందో వీడికి అదే రూపం వస్తుంది. మీరు శివపురాణం చదివితే కైలాసానికి వెళ్తే ఆ కైలాసంలో ఆ ద్వారపాలకులు చుట్టూ ఉండేవాడు కూడా అచ్చం శివుడిలాగే ఉంటే గుర్తుపట్టలేమట మనం. వాళ్ళకు కూడా 3 నామాలు ఉంటాయి, వాళ్ళకు కూడా పాములు ఉంటాయి, వాళ్ళకు కూడా త్రిశూలం ఉంటుంది. శివపురాణంలో ఉంది ఇదంతా కూడా. గుర్తుపట్టలేము అసలు శివుడు ఎవరో. వీళ్ళు అలాగే అచ్చు అలాగే కనిపిస్తారు. జై విజయులు ఎలాగుంటారు అట్లాగే కైలాసంలో కూడా. అలాగే దేవీ లోకంలో పురాణాలు చదవండి తెలుస్తాయి. వాళ్ళందరూ దేవి యొక్క గణములు కదా. 64 కోటి యోగిని గణసేవిత అంటారు. వాళ్ళందరూ అలాగే కనిపిస్తుంటారు. వాళ్ళందరికి విభూతులు అలా కనిపిస్తూ ఉంటాయి. కానీ అసలు అమ్మవారు రాజరాజేశ్వరి ఎక్కడో ఉంటుంది. ఇదంతా ఏంటి? సారూప్యం. సాయుధ్యం. సాయుధ్యం అంటే ఈ తేడా లేదు. అయితే ఇవన్నీ అంచెలంచెలుగా వస్తాయి ఉపాసకుడికి, అవునా? ఇప్పుడు చెప్పినటువంటి ఈ మార్గం అహం విచారణ ఏదైతే ఉందో అది పరమార్థముక్తి లేక కైవల్యముక్తి అంటారు. ఇందులో అంచెలంచెలు లేవు. ఇది ఫ్లైట్ లాగా వెళ్ళిపోవడమే. దీని విహంగ మార్గం అంటారు. విహంగ మార్గం. పక్షిలాగా దూసుకుపోతాడు. ఎక్కడికి దూసుకుపోతాడు? బయటికి, లోపలే తన స్వరూపం ఏమిటో అన్వేషణ చేసి తన లోపలే మునిగుంటాడు. అప్పుడు అహంకారం పడిపోయినప్పుడు ఎవరున్నారు? కేవలం పరమాత్మ అహంస్ఫురణ రూపంలో ఎప్పుడు ఉంది. అందుకు ఇప్పుడు భగవాన్లు ఏం చెప్తున్నారు? ముక్తి అనేది రూపం ఉందా, రూపము లేదా, లేకపోతే ఉండి లేనట్టుగా, ఉండి లేనట్టుగా ఉంటుందా? రెండుటిగా. ఈ 3 కూడా ఇవన్నీ వాదములే. కొంతమంది చెప్తూ ఉంటారు, అహం దీహి, ఏదైతే అహం బుద్ధి ఉంటుందో దాన్ని విచారణ చేసినప్పుడు ఏమవుతుంది? వివినక్తి. ఈ 3 పోతాయి. ఏది? రూపమా, రూపం లేకపోవటమా, రెండూనా కలిసి. అప్పుడు పరమార్థ ముక్తి. అంతేగా. అహం పడిపోయిన తర్వాత ఏముంటుంది అక్కడ? ఆ వాదాలు అసలు ఏ వాదాన్ని ఒప్పుకోరు రమణ భగవాన్లు. అన్ని వాదాలకి ఒకటే బ్రహ్మదండం, ఒకటే బ్రహ్మదండం. ఏది? నిన్ను నీవు తెలుసుకో, అహం మూలమేమిటో వెతుక్కో. నిజమే, ఆ మూలానికి వెతుకున్నప్పుడు ఇవన్నీ నిరర్ధకం, ఇవన్నీ వాదములుగానే కనిపిస్తాయి. అప్పటిదాకా కొట్టుకుంటారు బుద్ధితో, అంతే. అయితే దానికి ఎలా సాధన చెయ్యాలో కూడా చెప్పారు. చాలా క్లియర్ గానే ఉంది దాని మార్గము, దాని శోధనం కూడా ఎలా చేయాలో. తర్వాత సద్దర్శనం ద్రావిడ వాంగ్నిబద్ధం మహర్షిణా శ్రీరమణేన శుద్ధం ఉత్కృష్టమమర్త్యవాణ్యాం అనూబ్జ వాసిష్ఠ మునిర్యతి యతానీత్. సద్దర్శనం ద్రావిడ వాంగ్నిబద్ధం మహర్షిణా శ్రీరమణేన శుద్ధం ప్రబంధముత్కృష్టమమర్త్యవాణ్యాం అనూద్య వాసిష్ఠ మునిర్వ్యతానీత్.
ఇప్పుడు మూల లాస్ట్ గా చెప్పాడు, మన మైండ్ డిస్టర్బ్ చేయకుండా చివర్లో ఎవరట, వాసిష్ఠ ముని. వాసిష్ఠ ముని అంటే మన గణపతి మునే, ఆయన్ని వాసిష్ఠ ముని అన్నారు. ఎందుకన్నారు అంటే ఆ గోత్రం వాసిష్ఠ గోత్రం, వశిష్ఠ గోత్రం అట అంటారు కదా, ఆ గోత్రానికి సంబంధీకుడు కాబట్టి వాసిష్ఠ ముని అంటే గణపతి ముని. వారు ఏం చేశారు, శ్రీ మహర్షిన శ్రీ రమణేన, శ్రీ రమణ భగవానులు సద్దర్శనాన్ని ఏం చేశారు, ద్రావిడ వాంగ్ నిబద్ధం, ద్రావిడ భాషలో రాశారు, చెప్పారు. ద్రావిడం అంటే తమిళం, తమిళంలో చెప్పారు దీన్ని, ఈ టీచింగ్ బోధని. అప్పుడు ఈయన ఏం చేశారు, మహర్షి ఎవరైనా గణపతి ముని, ప్రబంధం ఉత్కృష్టం అమర్త్యవాణ్యాం అనూద్య. అమర్త్యం అంటే మానవ భాష కాదు, గీర్వాణ భాష, సంస్కృతం కదా. ఆ సంస్కృత భాషలోకి దీన్ని ఏం చేశారు, ట్రాన్స్లేట్ చేశారు, తర్జుమా చేశారు. అది ఇప్పుడు చేసినటువంటిది. కానీ నిజానికి ఇది భగవానుడు చెప్పిందే, కాకపోతే సంస్కృతంలో అంత పవర్ఫుల్ గా ఉంది. మనకి చదువుతుంటే భగవానుడు చెప్పినట్టే అనిపిస్తుంది కానీ వేరే ట్రాన్స్లేషన్ లాగా అనిపించదు, అంత టచింగ్ గా ఉంది ఆ భాష. గాని అంటే గణపతి ముని లైఫ్ లాంగ్ భగవానుతో ఉన్నారు, అనుభవాన్ని పొందారు కాబట్టి మనకేమి తేడా కనిపించట్లేదు, అంతే కదా. లేకపోతే ఆ భాష గాని, ఆ శైలి గాని, దాంట్లో ఉండే డెప్త్ గాని యాజ్ ఇట్ ఈజ్ గా, అంటే తమిళం మనకు తెలియదు కానీ చదివితే మాత్రం చక్కగా అనిపిస్తుంది. అది కాబట్టి ఇదా గణపతి ముని మనకి శ్రీ రమణ యొక్క ఆ దివ్యమైనటువంటి వాక్కుని ఈ రూపంలో మనకి సద్దర్శనంగా అందించారు. తర్వాత సత్తత్వసారం సరళం దధాన ముముక్షులోకాయ ముదం దదాన. ముముక్షు అమానుష శ్రీ రమణీయ వాణి మయూక భిత్తిర్మునివాగ్మి భాతి. సత్తత్వం సతత్వసారం సరళం దధాన ముముక్షులోకాయ ముదం దదాన. అమానుష శ్రీ రమణీయ వాణి మయూక భిత్తిర్ మునివాగ్మి భాతి. అది సతత్వసారం సరళం. సరా ఏం చేశారు భగవాన్లు, తత్వసారాన్ని, దాన్ని సతత్వసారం, సత్తు యొక్క తత్వసారమును సరళం దధాన, అది సరళమైనటువంటి రూపములో ముముక్షులోకాయ, ఎవరి కోసం, మోక్షం పొందాలి అనుకునేటువంటి వారికి ముదం దదాన, వాళ్ళకి ఆనందం ఇస్తుంది. అంతేగా మరి మోక్షం పొందాలనుకునే వాడికి చాలా 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 దోహదం చేస్తుంది విభాతి. అయితే ఎవరు, ముని వాక్ అమానుషి శ్రీ రమణీయ వాణి కదా. మహామునీశ్వరులు అయినటువంటి అమానుష అంటే మామూలి మానవుడు కాదు ఆయన, ఎవరు, మానవాతీతమైనటువంటి ఒక దివ్య స్వరూపం, పరమాత్మ స్వరూపమే ఆ రమణ భగవాన్ల యొక్క దివ్యమైనటువంటి వాక్కు. అది ఎలాగుంటుందంటే మయూక భిత్తి. మయూక భిత్తి అంటే, భిత్తి అంటే బొమ్మ. ఏ బొమ్మ, గోడ మీద బొమ్మ. ఇప్పుడు బొమ్మలో ఏమవుతున్నాయండి, బొమ్మ మీద కిరణాలు పడిన ప్రకాశిస్తుంది కదా, అలా అంటే పరమాత్మ ప్రకాశము ఆయన రూపములో లోకానికి అంతటికీ ప్రకాశితం అవుతుంది. నిజంగా ఆయన ఎవరిప్పుడు, ఓ రిఫ్లెక్షన్ లాగా. ఎవరి రిఫ్లెక్షన్, పరమాత్మే. అందుకే మనకి ఓ శ్లోకం, లాస్ట్ శ్లోకంలో, 3వ శ్లోకంలో చదువుకున్నాం, గురుందా, ప్రార్థనా శ్లోకం. కనీసం చూడండి, ఎప్పుడైనా చూడండి శ్లోకం. తవతనుజ్వలత్యనవ విద్యుత లసతి భాస్వతం. అది
తవ తనువు మీ యొక్క శరీరం ఎలాంటిది? జ్వలతి, ప్రకాశిస్తుంది. ఎలాగూ? విద్యుత్తులాగా. విద్యుత్ ఎంత పవర్ఫుల్, అలాగే భగవాన్లు ఓ పెద్ద జనరేటర్. ఇంక మరి ఏమనాలి మన భాషలో? ఆయన లోపల నుంచి విద్యుత్ అంటే ఈ విద్యుత్ కాదు, పరమాత్మ యొక్క కాంతి అలా ప్రకాశిస్తూ ఉంటుందట. ఆ కాంతి ఎక్కడ బాగా స్పష్టంగా వస్తుందంటే కళ్ళల్లో నుంచి వస్తుందట. చెప్పలే శ్లోకంలో ఏం చెప్పారు? రెండో లైను, తవ దృగాతలసతి భాస్వత. మీ యొక్క దృక్కు, మీ యొక్క చూపు ఏదైతే ఉందో అది అందుకే అంత చక్కగా కాంతి కిరణముల్లాగా ఆయన కళ్ళల్లో ఎలా ఉంటాయి? కాంతి కిరణములు ప్రసరిస్తున్నట్టు. ఆయన శరీరం అంతా విద్యుత్ ప్రసరిస్తున్నట్టు, విద్యుత్తులాగా ప్రకాశం ఆయన కళ్ళల్లోంచి, ఆ చూపుల్లోంచి వ్యక్తం అవుతుంది. ఎందుకు? పరమాత్మయే ఆ రూపంలో ఉన్నారు కాబట్టి. వేరుగా లేరుగా ఆయన ఎప్పుడు. కాబట్టి ఆయనలో వ్యక్తమయ్యేటువంటివన్నీ ఆ కిరణాలే. కాబట్టి ఆయన హృదయంలోంచి వచ్చినటువంటిది ఇది సద్దర్శనం. అది ఎవరి కోసం ఇచ్చారు భగవాన్లు? ముముక్షులోకాయ, ముముక్షువులకి ఎంతో ఆనందదాయకం ఇది. అవునా? కాబట్టి వాక్ విభాతి, ఆయన యొక్క వాక్కు ముముక్షులోకానికి ఎంతో ఆనందదాయకం. ఆయన అనుభవాన్ని, ఆయన స్పష్టంగా అనుభవించిన దాన్ని ఈ రూపంలో మనకు అందించారు. మొదటి శ్లోకం నుంచి చివరి దాకా చూస్తే స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇక మిగతా చరిత్రలన్నీ చదివేసి ఏవో విభూతులన్నీ చాలా ఉంటాయి, కానీ తత్వం మాత్రం దీంట్లో సూటిగా చెప్పారు. మిగతాది ఆయన వ్యవహారం ఇదంతా చరిత్రలో బోల్డ్ ఉంది, కానీ ఆయన అనుభవం, ఆయన విచారణ మార్గం, దాన్ని ఈ సద్దర్శనములో ముముక్షులోకానికి అందించారు. హరి ఓం. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళండి, ప్రార్థన చేయండి. ప్రసరితాదిత శుభ విలోకితం రమణతే సకృత్ ఫలతు అహమియోంతరః తమమలం హృది అనుభవేమ భోః తవ కృపాయది తవ తనుజ్వలత్యనవభా తవ దృగాతతా లసతి భాస్వతా. త్వమసి సంతతం విలసితో ముదా. మొదటి శ్లోకం చదువుతామా? సత్ప్రత్యయా కిం ను విహాయ సంతం హృద్యేష చింతారహితో హృదాఖ్యః కథం స్మరామస్తమమేయమేకం తస్య స్మృతిర్ తత్ర దృఢైవ నిష్ఠా. సో మొదట్లో చివర్లో ఒకటే చెప్పారు. చింతలు లేని హృదయంలో సత్తునిష్టలో ఉండటమే సత్తును స్మరించుకోవటం. ఆ సత్తు లేకుండా సత్ప్రత్యయాహ, ఆలోచనలేవి లేవు.